హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాము. ఇది మనం చెప్పుకోబోయేది బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్, అదేవిధంగా ఏఎస్ఓ చాలా పోస్టులు అయితే పడ్డాయి. దీనిలో కుక్కు, అదేవిధంగా ట్రేడ్ సంబంధించిన పోస్టులు కూడా పడ్డాయి. వేరు నోటిఫికేషన్స్ అయితే పడ్డాయి బీఎస్ఎఫ్లో. ఇది మినిమం క్వాలిఫికేషన్ హెడ్ కానిస్టేబుల్కి ఇంటర్మీడియట్ అయితే ఉండాలి ఖచ్చితంగా. నేను ప్రతి వీడియోలో మీకు ఒక కొత్త విషయాన్ని, మనకు లైఫ్లో ఉపయోగపడే విషయాన్ని అయితే ఒక చిన్న ప్రమోట్ చేస్తాను. అది మీకు ఉపయోగపడితే ఉపయోగించుకోండి. ముందుగానే ఇంతవరకు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా, షేర్ చేయకపోయినా చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ప్రింట్ మిక్స్ హౌస్ అనమాట. మనం పిల్లల్లో ఫంక్షన్లో యూజ్ చేసే ఉంటాయి కదా, గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఉంటాయి కదా. ఆ గిఫ్ట్ ఐటమ్స్ స్పెషల్గా మనం ఇవ్వాలనుకుంటే చాలా మోడల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ మగ్గు ప్రింటింగ్, టీషర్ట్ ప్రింటింగ్, అదేవిధంగా పిల్లో ప్రింటింగ్, అదేవిధంగా క్లాక్స్, ఇవన్నీ కూడా కొంచెం మంచి మోడల్లో మనకైతే ఇస్తారు. ఇక్కడ కింద డిస్ప్లే మీద నెంబర్ ఉంటుంది, దానికి కనెక్ట్ అవ్వండి. ఓకే, ఇప్పుడు బీఎస్ఎఫ్లో కానిస్టేబుల్ ఏ విధంగా మనం సబ్మిట్ చేసుకోవాలి, లాస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి, అదే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలని విషయాన్ని కూడా ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా నేము, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చుకొని లాగిన్ అయిన వాళ్ళకి ఆ డేటా అయితే అలా చూపిస్తుంది. ఇక్కడ ఏదైనా మార్చాలనుకుంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అడ్రస్ కూడా మీరు కొన్నిసార్లు చేంజ్ అయ్యి ఉంటారు కదా, అడ్రస్ కూడా ఈ విధంగా మనం చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అడ్రస్ అది ఆటోమేటిక్గా మన మండలం పేరు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ నేము, పోలీస్ స్టేషను, నియరెస్ట్ రైల్వే స్టేషను, పిన్ కోడ్ ఇవన్నీ ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాత కింద సేమ్ అడ్రస్లో ఉన్నారా లేకపోతే వేరే అడ్రస్ ఏమైనా పెట్టాలని ఆప్షన్ ఉంటుంది. సేమ్ అయితే సేమ్ పెట్టేసి ఎక్కడైతే మనం అన్నీ నీట్గా టైప్ చేసిన తర్వాత అన్నీ ఒకసారి చూసుకొని ఒకసారి సబ్మిట్ చేసుకోండి. ఆ విధంగా చేసిన తర్వాత ఇక్కడైతే సబ్మిట్ నేనైతే చేసేస్తున్నాను. సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో పేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ పేజ్లో ఇంకేమి ఉండదు. ఇక్కడ మనం ఏ క్వాలిఫికేషన్ ఉందా, లేకపోతే ఏదైనా మన హైట్ ఎంత, మన వెయిట్ ఎంత, షూ సైజు, ఇవన్నీ అడుగుతారు. అదేవిధంగా అది అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో నువ్వు 10th క్లాస్ ఫస్ట్ ఇచ్చుకోవాలి. యాక్చువల్గా 10th క్లాస్ ఇచ్చిన తర్వాత 10th క్లాస్ మెట్రికులేషన్ ఇచ్చిన తర్వాత రోల్ నెంబర్ ఉంటుంది కదా, క్యాండిడేట్ నెంబర్ అంటే రోల్ నెంబర్, సర్టిఫికేట్ నెంబర్ అంటే అది ఇచ్చుకుంటాం. సర్టిఫికేట్ మీద మనకు ఆల్రెడీ ఉంటుంది. ఇచ్చిన తర్వాత మా ఏ స్టేట్లో చదివారో అదేవిధంగా స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ ఉంటుంది. ఆప్షన్స్ యాడ్ అని కొడితేనే మనకి కింద సర్టిఫికేట్ అనేవి యాడ్ అవుతుంది. తర్వాత ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పెట్టుకుంటాం. అదే 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద మనం అప్లై చేసుకుంటాం. 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద అప్లై చేసుకుంటాం. వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమంటే ఎస్ఎన్ పెడతాం, లేకపోతే నో అని పెట్టిన పర్లేదు, ఇష్యూ కాదు. ఇది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేకపోయినా సరే ఇది హెడ్ కానిస్టేబుల్కి అంతా ఎలిజిబుల్ అయితే ప్రతి ఒక్కరు అవుతారు. ఫోటో, సిగ్నేచరు, 10th క్లాస్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఓల్డ్ చేసి ఇప్పుడు ఇంటర్మీడియట్ యాడ్ చేయాలి కాబట్టి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ పీడిఎఫ్లో 100 KB ఉండేటట్టు చూసుకొని అప్లోడ్ చేసుకుంటాం. తర్వాత ప్రిఫరెన్స్, మనకు పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ కావాలి అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ బీఎస్ఎఫ్, ఎస్ఎస్బిఏ, లేకపోతే ఏఆర్, లేకపోతే సిఆర్పిఎఫ్, సిఏఎస్ఎఫ్ అనే ఆప్షన్స్ అయితే మనం ఆర్డర్ ప్రకారం మనం ఇచ్చినట్టు చూసుకోవాలి. ఇచ్చేటప్పుడు కూడా అక్కడ పోస్టులు ఏమన్నా ఆ విధంగా ఇచ్చుకోవచ్చు. కస్టమర్ సరే జాబ్ రావాలనుకున్న వాళ్ళు అలా ఇస్తారు. ఓకే, అలా ఇచ్చిన తర్వాత ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది కదా. ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ మనం ఎక్కడ అయితే ఏదో హెడ్ కానిస్టేబుల్ అయితే మనం పెట్టుకున్నాం కాబట్టి హెడ్ కానిస్టేబుల్ ఇచ్చుకుంటాము. ఇది సబ్మిట్ చేసినట్టు ఆటోమేటిక్గా ఇక్కడ మన ప్లేస్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్ సెంటర్ అనేది ఎక్కడైనా ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ అయితే స్టేట్కి కొన్ని ఇచ్చాడు, జాయింట్ స్టేట్లు కూడా ఇచ్చాడు. ఆ స్టేట్స్ అయితే కొద్దిగా లాంగే ఉన్నాయి, చూసుకోవాలి. చూసి పెట్టుకొని అగ్రి కొట్టి పేమెంట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పేమెంట్ చేసుకునేటప్పుడు అయితే చూసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అక్కడ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ అయితే పేమెంట్ చేసేటప్పుడు ఒక జాగ్రత్తగా చేసుకోవాలి. సర్వర్ ఇష్యూస్ ఉన్నప్పుడు అయితే చేసుకుంటే పేమెంట్ అయితే కట్ అయిపోతుంది, పేమెంట్ అయితే అవ్వదు. అది ఒకసారి చూసుకోవాలి. ఈ విధంగా అగ్రి కొట్టి సబ్మిట్ చేసుకుని ఇక్కడ చూడండి, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ ఉంటుంది. నేను డెబిట్ కార్డు అయితే పెట్టుకున్నాను. అకౌంట్ నెంబర్ ఇచ్చుకుంటా కార్డు నెంబరు. సబ్మిట్ కొట్టంటే మన కార్డుకి, బ్యాంక్ అకౌంట్కి ఏ నెంబర్ లింక్ అయిందో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే ఆ ఓటీపీని అయితే మనం సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మనకైతే సబ్మిట్ అవుతుందో. పీడిఎఫ్ ప్రింట్ తీసుకుంటాం. అదేవిధంగా మన మెయిల్ అయితే ఒక మెయిల్ ఐడిలో మన పీడిఎఫ్ని అయితే ఉంచుకోవాలి. ఇంతవరకు మన ఛానల్లో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చాలామంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.